హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నానండి. గుత్తి వంకాయ కర్రీ అంటేనే ఎవరికైనా నచ్చుతుంది. ఇంకా రుచిగా రావాలి అని అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని వేయించి పక్కన తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని ఇలా లైట్గా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ చల్లారనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందులో జీలకర్ర, మెంతులు, వేయించిన పల్లీలు, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే కట్ చేసి వేసుకోండి. ఒకసారి ఇలా వీటన్నింటిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం తగినంత వేసుకోండి. కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, మనం వేయించుకున్న ఈ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత చింతపండు రసంని కూడా వేసేసుకొని మెత్తగా ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టిన ఈ వంకాయలన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఇలా ఈ వంకాయలని ఆయిల్లో కొంచెం సేపు మూత పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ వంకాయల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ జార్లోకి కొన్ని వాటర్ వేసేసి ఇందులో వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని ఈ మసాలానంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చిదనం పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఈ వంకాయల్ని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే టేస్ట్ అంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి. అంతేనండి. లాస్ట్లో వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్